హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్పల్లి గిడియా. ఇక్కడ ఉన్నారు ఈ టెంపుల్ అంటున్నారు, ఎంతమంది గెస్ చేశారో. సో ఇది యాక్చువల్గా టెంపుల్ వచ్చేసి తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్, భవానీ మాతది అనమాట. సో ఈ టెంపుల్ దర్శనంకి వెళ్దామని చెప్పి, అలానే మా చిన్న బేబీ పుట్టినాక ఫస్ట్ టైం అనమాట దర్శనం చేసుకోవడం. సో ఆమెకి అక్కడ హెయిర్ కూడా తీపించామని చెప్పేసి మా పెద్ద పాప అప్పుడు కూడా తీపించినాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మేము అక్కడికి రీచ్ అయ్యాము. మేము ఆ పెళ్ళి వ్లాగ్ చూసుంటే, మేము పెళ్ళి నుంచి నైట్ మా ఊరికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చామన్నమాట దుర్గాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుందామని. సో టెంపుల్కి వచ్చినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇది 3 o'clock టైం అనమాట. సో ఇక వెళ్ళిపోయినాము. అక్కడ ఏంటంటే వెళ్ళంగానే మనకి అక్కడ పంతులు వాళ్ళ ఇంట్లోనే రూమ్స్ అనేది ఉంటాయి అనమాట. సో అక్కడ రూమ్స్కి వెళ్ళి నాకు రూమ్ దగ్గరికి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అవ్వడం చాలా టైం పట్టింది. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ చాలా మంది అయిపోతారు దర్శనం, ఇప్పుడైతే మంచిగా అయిపోతుంది అని చెప్పేసి సో మేము జల్దీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళినాము. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళంగానే ఫస్ట్ పంతులు వాళ్ళ ఇల్లు అంటే అక్కడ రెంట్కి ఇంత అని చెప్పి ఇస్తారనమాట. ఎన్ని డేస్ ఉంటామో అన్ని డేస్కి వాళ్ళే దర్శనంకి తీసుకొని వెళ్తారు, ఏమేమి కావాలి ఎలా దర్శనం దగ్గరకు అని చెప్పేసి. సో వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని దర్శనంకి వెళ్తామన్నమాట. సో వాళ్ళే చూపిస్తున్నారు. మనం ఇక్కడ లైన్స్లో వెళ్ళాలా, చాలా అంటే చాలా లైన్స్ ఉండే, ముందు ఇంత లైన్స్ లేకపోతుండే. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఉండే అనమాట, ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అక్కడ సైడ్ నుంచి వస్తుండే ముందు. సో ఇదేమో బయటికి వచ్చేసినాము దర్శనం చేసుకొని. సో ఇక్కడ మనకి అమ్మవారి ముందు ఆ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వీడియోస్ అలవ్ లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి అక్కడ అమ్మవారి వెనకాలే, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారు ఉంటుంది అనమాట. సో అమ్మవారి వెనకాలనే ఆ విగ్రహం దగ్గర మనము స్వయం ఆరతి చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా వెనకల కాదు, మనకి వెనకల అని కనిపిస్తుంది కానీ కాకపోతే అమ్మవారి కరెక్ట్ ముందు మనకి స్క్రీన్ ఉంటుంది అనమాట. సో ఆ స్క్రీన్ పైన అమ్మవారికి మనకు కనిపిస్తూ మనము అక్కడ ఆరతి చేసుకోవచ్చు. సో ఇక ఆరతి స్టార్ట్ అయ్యే ముందు చూడండి, మేము వచ్చినప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఉండే అనమాట. మీరు వీడియోని గమనిస్తే చాలామంది చాలా తక్కువ ఉండే. సో ఇక మేము ఆరతి కోసం వెయిట్ చేసేటప్పుడు చూడండి ఎంతమంది అయిపోయినారు అనమాట జనము. సో ఇది మార్నింగ్ వ్యూ. ఇది మీకు ఇక్కడ ఏమంటారు, కథ చెప్పించుకునే వాళ్ళు కథ చెప్పించుకుంటారు. సో మార్నింగ్ 9 తర్వాత అక్కడ సైడ్ ఈ కమాన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది ఎదురుంగా అనమాట. సో దీనికి బ్యాక్ సైడ్ అక్కడ కూర్చుంటారనమాట హెయిర్ కటింగ్ చేసేవాళ్ళు. అది ఎర్లీ మార్నింగ్ 9:30 10 అప్పుడు వస్తారనమాట. సో అప్పుడు చేపిద్దాము, ఇప్పుడైతే ఫస్ట్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి వెళ్ళి దర్శనం గిట్ట అన్నీ చేసుకున్నాము. సో ఇప్పుడు చుట్లు తిరిగి రమ్మంటే పంతులు, మేము ఫస్ట్ చుట్లు తిరిగేసి వచ్చినాక అమ్మవారికి ఆరతి చేద్దామని చెప్పేసి ఇక అందరు వస్తారు కదా ఇక్కడ వెనకాల చుట్టూ తిరిగేటప్పుడు వచ్చే టెంపుల్స్ అనమాట. సో ఇదంతా చూడండి, ఇది కూడా గర్భగుడి అమ్మవారిది. సో అక్కడ నుంచి వచ్చే టెంపుల్స్ అవన్నిటినీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అంత దర్శనం చేసుకొని, సో ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఏమేమి దేవతలు ఉన్నారో వాళ్ళందరి దేవతల్ని మనము దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడనేమో మనకి ఒక రాయి ఉందన్నమాట. సో ఇట్లా తిరిగేటప్పుడే ఇక్కడ మనకు ఒక రాయి ఉంటుంది. ఆ రాయిది స్పెషాలిటీ ఏంటంటే, మనము అక్కడ రాయి పైన ఒక కాయిన్ పెట్టి మన థంబ్ నెయిల్స్ ఉంటాయి కదా, థంబ్ నెయిల్స్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట. మనం ఏమైనా కోరుకోవాలి, అది అవుతుందా లేదా, సో అది దీనివల్ల తెలుసుకోవచ్చు. చూడండి అక్కడ కాయిన్ పెట్టి 10 రూపీస్ కాయిన్ పెట్టి మనము ఆ కాయిన్ని అటు ఇటు జరుగుతుందో తెలియదు. సో మన కోరికని బట్టి అమ్మవారు కరుణిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది, రైట్ సైడ్ వస్తే అవ్వదు అని మీకు డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా. సో ఇలా నాకార్ హోకార్ అని రాసి ఉంది మీకు ఇక్కడ బోర్డులో మీరు గమనిస్తే కనుక. సో మనకు లెఫ్ట్ సైడ్ వస్తే నాకార్, రైట్ సైడ్ వస్తే అని మీరు అక్కడ వీడియోలో కాకుండా డైరెక్ట్గా మీరు హ్యాండ్స్తో ఇలా అని మనకి ఇటు తిరుగుతూ అవుతుంది, అటు తిరుగుతూ అవ్వదు అని చెప్పేసి ఆయన చెప్పేస్తారనమాట. ఆయన కూడా కొంచెం లేట్ అవుతుంది. సో అలా మీరు అక్కడ
ఇలా ఇది కూడా చేయొచ్చు అనమాట. చాలామంది నమ్ముతారు అవుతుందని చెప్పేసి. సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలామందికి కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా ఉంది. అక్కడ నుంచి మనం ఎగ్జిట్ వెళ్ళిపోవాలా. సో ఇక్కడ కూర్చొని మొత్తం ఫ్యామిలీ అంతా పిక్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక బయలుదేరిపోయినాం అనమాట. సో అక్కడ మనకి ఇప్పుడు పైనకి డైరెక్ట్గా వెళ్ళకుండా మనకు రైట్ సైడ్లో కూడా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వేరే వే ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అది మీకు నేను మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇదంతా నైట్ వ్యూ అండి. చాలా బాగుండే లైటింగ్స్ తోటి. సో మార్నింగ్ వ్యూ కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ మనకి. ఇక వచ్చిన దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి సిద్ధి వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ కొలను ఉంది కదా, ఇందులోకి వెళ్ళి చాలామంది స్నానం చేస్తారనమాట వాటర్లో వెళ్ళి. సో అక్కడ నుంచి స్నానం చేసి బయటికి వెళ్తారు. ఏమైనా పాపాలు దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట. సో ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చి అందరం ఫుల్ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. ఇక వచ్చి ఒక జర పండుకొని ఇక టైం అయిపోయింది. మళ్ళీ హెయిర్ కటింగ్కి వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ చాలా మంది అవుతారు అనేసి మేము 9:30 ఆ టైంకి వెళ్ళిపోయినాం అనమాట అరౌండ్. సో మార్నింగ్ వ్యూ నైట్ మేము వెళ్ళేటప్పుడు ఇదే ప్లేస్ ఇలా ఉండే. సో అమ్మవారి టెంపుల్లో మార్నింగ్ వ్యూ అంటే 9 o'clock అరౌండ్. మేము పోయింది 3 o'clock. మేము ఎంత ఖాళీగా వెళ్ళినాం, షాప్స్ బంద్ ఉండే, అంతా బంద్ ఉండే. సో ఇప్పుడు చూడండి ఎంతమంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు టెంపుల్ లోపల అంతమంది ఉండే. సో నార్మల్గా దసరా టైమ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్లో చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఈ అమ్మవారే మన ఛత్రపతి శివాజీ గారికి కత్తి అనేది అందించింది అనమాట. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారు. సో దర్శనం చేసుకుంటే మీకు ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది అంటే టెంపుల్కి వస్తే. కాకపోతే చాలా రష్ ఉన్నప్పుడు మాత్రం పిల్లలు ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ దర్శనం చాలా అంటే చాలా బెటర్. ఇది గుండం అనమాట. సో ఇక్కడ గుండం లోపలికి వెళ్ళి స్నానం చేస్తుండే ముందు. అప్పుడు చాలా, ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ లేకుండే అనమాట. సో ఇది చూడండి మార్నింగ్ ఎంత తక్కువ రష్ ఉండే. మేము వెళ్ళేటప్పుడు అసలు మంది కూడా అక్కడ 3-4 మెంబర్స్ ఉండే. మెల్లగా మంది స్టార్ట్ అయిపోయి ఒక పెరిగిపోయినారు. ఇక్కడ చూడండి మనకి రాసున్నారు అనమాట. వీళ్ళు అంటే ఫుల్ కటింగ్ చెయ్యరు ఇక్కడ, ఓన్లీ 5 కత్తెరలు కట్ చేస్తారనమాట. ఫస్ట్ కత్తెరకైతే ఆయన మనకి మంత్రాలు చదివి 5 కత్తెరలు ఎలా కట్ చేస్తారో మీరు కూడా ఈ వీడియోలో నాతో పాటు చూడండి. సో అక్కడ టర్న్ అవుతుంది కాబట్టి ఆ టర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళ టర్న్ అయిపోయిన తర్వాత మనదనమాట. సో ఇక అక్కడ కత్తెరలు అయిపోయిన తర్వాత సేమ్ చూడండి మళ్ళీ టెంపుల్. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇలా దీనిపై నుంచి మేము లోపల దిగి అప్పుడు దర్శనంకి వెళ్ళేవాళ్ళం అనమాట. ఒక 5 years కింద మా పెద్ద పాప 3 years ఉన్నప్పుడు 2 years ఉన్నప్పుడు వెళ్ళినాము టెంపుల్కి. సో మీరు ఇంకో టెంపుల్ చూడలేదు కదా, సో ఇది అనమాట. సో అక్కడ దర్శనం చేసుకొని మేము ఇంకొక సైడ్ నుంచి వెళ్ళాము. సో అక్కడ వస్తుంది ఇది టెంపుల్. సో ఇది కూడా ఈ టెంపుల్ దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి, ఇది మొత్తం తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గరనే ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ ఆది పరాశక్తి టెంపుల్ అనమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఎదురుగా మనకి పక్కనే మనకి శివుడు లింగం లాగా ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకున్నాము. సో ఇలా దర్శనం చేసుకొని మనం పైకి ఎక్కుతుంటే మనకి ఇక్కడ షాప్స్ అవి కూడా కనిపిస్తాయి అన్నమాట.
ఇక బయటకు వెళ్ళిపోయినాం అనమాట. బాబాయ్ వచ్చిండు మాతోటి. ఫుల్ గుండు కూడా చేపియాలి కదా పాపకి. ఇక ఓన్లీ 5 కత్తెరలు లోపల తీస్తారు. సో బయటకు వచ్చి ఫుల్ గుండులు చేపియాలన్నమాట. సో ఇక అట్లనే మా పెద్దమ్మ అందరికీ, మా చెల్లెళ్ళకి, మా పిల్లలకి సో ఇక బ్యాంగిల్స్ ఈ పిసుకు తీసుకున్నాం అనమాట. పెద్దమ్మ తీసుకుంది. సో మాకు బ్యాంగిల్స్ కూడా వేయించింది అనమాట. సో ఇక అక్కడ నుంచి బ్యాంగిల్స్ వేయించుకొని అందరికి బ్యాంగిల్స్ తీసుకొని ఇక మేము అక్కడ వెతుకుతుండే అనమాట. సో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి హెయిర్ సెలూన్ కనిపిస్తే ఇక అక్కడ గుండు కొట్టియాలి కాబట్టి మొత్తము కత్తి అయితే పాప కొంచెం భయపడుతుంది అని చెప్పేసి నేను ట్రిమ్మర్తో చేయమని చెప్పిన. సో ట్రిమ్మింగ్ చేయించినాం అనమాట. సో మొత్తం గుండు చేయించేద్దాం అలానే అని చెప్పేసి పాపకి చేయించినాం. ఇక్కడ ఇక ఇక్కడ సైడ్ తీపిచ్చేటప్పుడు ఏడ్చింది అనమాట. కొంచెం లేసింది, నిద్ర నుంచి లేపగానే కొంచెం ఏడ్చింది. సో ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసి ఇక కొంచెం టిఫిన్స్ అవి చేసుకొని బయలుదేరిపోయినాం అనమాట. మధ్యలో ఎక్కడైనా ఆపుకొని తిందామని చెప్పేసి. సో హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నైట్ వరకు చేరుకుందామని చెప్పేసి ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయినాం అనమాట. బయలుదేరే ముందు అక్కడ తులజాపూర్లో మనకి జామకాయలు అమ్ముతున్నాయి అనమాట. మంచిగా తీయగా ఉన్నాయి. మేము తిన్నాం కూడా. ఇక అది ఫస్ట్ టైం జామకాయ న్యూస్ అది ఏందో అనుకుని అది తినడానికి పోతుంది. సో ఇక్కడ ఎట్లా కనిపించింది అంటే హనుమంతుడు సూర్యుడిని తినడానికి వెళ్ళేటప్పుడు అది మ్యాంగో అనుకుని ఎట్లా ఖుషి అయిపోతాడో ఈమె ఫేస్లో నాకు ఆ ఖుషి కనబడ్డది అనమాట. సో ఆ బాల హనుమాన్ చూసినప్పుడు అందులో ఉన్నాయన్నమాట. చిన్న హనుమంతుడు ఉంటాడు కదా, అది మ్యాంగో అనుకొని మన సూర్యదేవుడిని తినడానికి వెళ్తాడు. సో అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది హనుమంతునికి, చాలా ఎక్సైట్ అయిపోతాడు. అట్లా ఉన్నాయన్నమాట. సో అలా ఇక మా ట్రిప్ అయిపోయింది. ఇక మేము తింటున్నాం అనమాట. అందరం జామకాయలు కట్ చేసి ఉప్పు కారం వేసి సో అలా తింటూ బయలుదేరిపోయినాము. మా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మధ్యలో సేన్లు వచ్చినాయి అనమాట. సేన్లు ఉంటుంది కదా పక్కన, వెళ్తుంటే అక్కడ పొలాలు సేన్లు కనిపిస్తే ఇది మొక్కజొన్నదో మరి ఏంటో నాకు అంత ఐడియా లేదు. సో ఆ మొక్కజొన్నది అనమాట. సో అక్కడ జర ఫోటోషూట్లు ఇక ఆగి ఫోటోలు తీసినాం అనమాట. మా బాబాయ్ తీసిండు ఇవి ర్యాండమ్ పిక్స్ పోతుంటే వస్తుంటే. ఇక మా పోరోలేమో అవి తొక్కకుండా పక్క నుంచి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు ఏమనలేదు అనమాట. అక్కడ ఒక ఆయన కూర్చుండే ఏమీ అనలేదు. సో ఫొటోస్ దిగుతుంటే వెళ్ళి ఫొటోస్ దిగి ఇక చిన్నపిల్లలు కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. సో వెళ్ళి ఇక వచ్చేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పాటలు ఆడుకుంటూ మళ్ళీ పోయినాం. ఇక పెట్రోల్ బంక్ దగ్గర డాబా ఉండే అనమాట. పెద్ద పెట్రోల్ బంక్, దాని లోపలనే డాబా ఉండే అనమాట. గుజరాతీ హోటల్ అని చెప్పి ప్యూర్ వెజ్. వెజ్ అయితే ఏం లేదు కానీ చాలా అంటే చాలా బాగుండే. వెజ్ అయితే ఏమని చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట. డాబా బాగుంటుందని. సో ఫుడ్లో గుజరాతీ డాబా మేము ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉండే, చాలా మంచిగా అనిపించింది. ఫుల్ ఆకలితో ఉండే కదా అక్కడ కాలే బ్రేక్ఫాస్ట్లో చేసుకొని వచ్చేసినాం. సో ఇక డాబాలో తిని ఇక మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి బయలుదేరిపోయినాం. ఇది మా తులజాపూర్ మహారాష్ట్ర అమ్మవారి ట్రిప్ అనమాట. సో మా వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. చిలుపులి కుడియా. ఎంజాయ్.